మన ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యాన్ని, జీవవాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. గత వారంలో మీకు ఒక చిన్న ప్రశ్న పెట్టి వెళ్ళాను. మీకు ఎవరికైనా గుర్తుందా? వీలైతే నెక్స్ట్ వారం ఏదో ఒక అంశం గురించి మాట్లాడదామని చెప్పాను. గుర్తుంది ఎవరికైనా? వెరీ గుడ్. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, అవునా లేదా? క్రైస్తవులకు మాత్రమే దేవుని ఆరాధించడం బాగా ఎక్కువ. ఎప్పుడు చూసినా ఆరాధన అంటారు, చర్చ్ అంటారు, ప్రేయర్లు అంటారు, మీటింగ్లు అంటారు, అవునా లేదా? క్రైస్తవులు తప్ప వేరొక మతస్థులను ఎవరైనా తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా, మన కేవలం భారతదేశంలో మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూడండి, వాళ్ళకి ఇష్టం వస్తేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. వాళ్ళకి అవసరం ఉంటేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. కానీ క్రైస్తవులు మాత్రం ప్రతి ఆదివారం ప్రేయర్ అంటారు, ప్రతి మీటింగ్స్ అంటారు, ప్రతి దానికి అది ఇది అని అంటూ ఆరాధన 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 అంటారు. ఎందుకొరకు ఆరాధన చేయాలి అని మనం ఒక ప్రశ్న వేసుకుని, క్రైస్తవులకే దేని కొరకు ఈ ఆరాధన పట్ల ఇంత శ్రద్ధ వచ్చింది అనడానికే మనము నిలువెత్తి నిదర్శనం మనకు బైబిల్, రైటా? ఈరోజు మనం ముఖ్య ఒక అంశాన్ని ఎన్నుకుని ఎందుకు ఆరాధించాలి అనే అంశంపై మనం మాట్లాడుకున్నాం, ప్రారంభించుకుందాం, రైటా? అర్థమవుతుందా? రైట్. ఎందుకు ఆరాధించాలంటే, ఏదైనా మనిషికి అవసరత ఉంటే ఆ అవసరతను బట్టి ఆ పనిని చేస్తారు, అవునా లేదా? ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే ఆ అవసరతను బట్టి ఆ పనిని చేస్తారు. మరి క్రైస్తవులైన మనందరికీ ఆరాధించడం ఒక పని. ఎందుకు చేస్తున్నాం? మనకేం పని ఉంది? ఆరాధించాలన్న పని ఏముంది మనకు? ఎందుకు ఆరాధించాలి? ఆరాధించకపోతే మనం బ్రతకడమా? ఆరాధించకపోతే దేవుడు మనల్ని కాపాడా? ఆరాధించకపోతే మనల్ని ఈ లోకంలో నడవలేమా, బతకలేమా? ఎందుకు ఆరాధించాలి? ఒకసారి ప్రశ్నించండి. ఏదో ఒక పని చేయాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. ప్రతి పనికి కారణం ఉంటుంది. ఆరాధించడం కూడా ఒక పని, దేవుని ఆరాధించడం కూడా ఒక పని. ఎందుకొరకు ఆరాధిస్తున్నామంటే దేవుని యొక్క పని కదా. అయితే క్రైస్తవులు మనం ఆరాధిస్తున్నామంటే దీనికి ఒక పని ఉండాలి, కారణమై ఉండాలి. దేని కొరకు ఆరాధిస్తున్నామని మన జీవ గ్రంథంలో కొన్ని మాటలు తెలుసుకుని మనం ఈరోజు ఈ అంశానికి మనం సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందా? ఎందుకొరకు ఆరాధించాలి, రైటా? ఒకసారి చూద్దాం. యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. చదువుతారు? ఎవరైనా బైబిల్ చదువుతున్నారా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదవండి. నేనే చదవాలా? చదివితే ఎవరైనా ఉంటే చదవండి. మీరు చదివితే నాకు ఇంకా కొంచెం చెప్పడానికి ఈజీగా అవుతుంది అనమాట. రైట్. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామమును బట్టి నా నామము పెట్టబడిన వారందరినీ తప్పించదు. నేను వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే అని గ్రంథం సెలవుస్తుంది. మళ్ళీ చదువుదాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామమును పెట్టబడిన వారందరినీ తప్పించదు. నేను వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే అని చెప్తున్నాడు. ఎందుకొరకు ఆరాధించాలంటే, మొదటి పాయింట్గా, మనలను పుట్టించిన వాడు, మనలను నిర్మించిన వాడు, మనలను సృష్టించిన వాడు దేవుడు గనుక ఆ నిర్మించమైన మన పాత్రను ఏంటంటే, దేవుడు నన్ను సృష్టించాడు గనుకనే నేను ఆరాధించాలనేది ఒక ఆన్సర్. అర్థమవుతుంది పిల్లరా? ఎందుకొరకు దేవుని ఆరాధించాలంటే, మనం ఈ భూమి మీదకి రావడానికి దేవుడే కారణము. మనం ఈ భూమి మీద నివసిస్తున్నామంటే దేవుడే కారణము. మనము ఇంత చక్కనైన వాతావరణాన్ని అనుభవిస్తున్నామంటే దేవుడే కారణము, అవునా? ఒక రెఫరెన్స్ చూద్దాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 24 నుంచి. జగత్తును అందలిని సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశంకు భూమికి ప్రభు అయినందున హస్తకృతముల ఆలయంలో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువుగా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు.
ఏమని చెప్తుందంటే ఇక్కడ గ్రంథము, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆరాధించాలంటే జగత్తును అందులో సమస్తము నిర్మించిన వాడు దేవుడు కనుక ఆ జగత్తులో మనము బ్రతుకుతున్నాము, ఆ జగత్తుని అనుభవిస్తున్నాము, ఆ జగత్తులో ఉన్న ప్రతిదీ మనము మన కాళ్ళ దగ్గరలో మన దేవుడు మనకు సిద్ధపరచాడు కదా. వీటన్నిటిని బట్టినే దేవుడిని మనం ఆరాధించాలి. మరి ముఖ్యంగా ఎందుకు ఆరాధించాలి అని చెప్తుంటే, మొదటి కారణమేమో మనల్ని సృష్టించాడు, మనల్ని నిర్మించాడు, పుట్టించాడు అనే కారణం బట్టి దేవుని మనం స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ సృష్టిని మన కాళ్ళ దగ్గర పెట్టి మనకు అనుకూలంగా దేవుడు మలిచిచ్చాడు, ఇందుని బట్టి దేవుని ఆరాధిస్తున్నాం. మూడవది ఏంటంటే 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక. బ్రతుకుతున్నామంటే దేవుని దయ, ఊపిరి ఆడుతున్నామంటే దేవుని దయ. దేవుడే ఈ సృష్టిలో గాలి పెట్టి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి ప్రియులారా? దేవుడే ఈ సృష్టిలో గాలి అనే వాతావరణం కలిగించకపోతే మనిషి బ్రతికేవాడా? ఒక సెకండ్ లేక ఒక నిమిషం పాటు ఆక్సిజనే లేకుండా, గాలినే మనకు ఊపిరి పీల్చుకోవడానికి గాలి లేకుండా ఉంటే ప్రపంచంలో ఒక్క నిమిషంలో ఎంతమంది చనిపోతారు? అవునా లేదా ప్రియులారా? కదా. ఈ కారణాలు బట్టి, ఇవన్నీ కారణాలు బట్టి దేవుని ఆరాధించాలి. బ్రతుకుతున్నామంటే దేవుని దయ, మనం పుట్టామంటే దేవుని దయ, మనం నడుస్తున్నామంటే దేవుని దయ, మన పని చేసుకోవడానికి శక్తిని ఇస్తున్నాడంటే దేవుని దయ, మనం ఇలా కూర్చుని ఆరాధించడానికి చక్కని ఆరోగ్యం ఇచ్చినట్టే దేవుని దయ కదా. ఇవన్నీ కారణాలు బట్టి దేవుని ఆరాధించాలి. అర్థమవుతుందా ప్రియులారా? ఎందుకు ఆరాధించాలి మనం అంటే, మనల్ని పుట్టించాడు కనుక మనం ఆరాధించాలి. ఇది దేవుడిచ్చిన ఒక పని. తప్పనిసరిగా మనము దేవుని ఆరాధించాలి. ఎందుకు అంటే ఆయన పంపితేనే మనం ఈ లోకానికి వచ్చాం, ఆయన నిర్మిస్తేనే ఈ లోకానికి మనం వచ్చాం, ఆయన సృష్టిస్తేనే తప్ప, సృష్టించినందుకే మనం ఈ లోకానికి వచ్చాం తప్ప మనలో మనం ఏమన్నా సృష్టించుకుని ఈ లోకానికి వచ్చామా? చూద్దాం ఆ మాట. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 100వ అధ్యాయం 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఎవరు పుట్టించారంట మనల్ని? దేవుడే మనల్ని పుట్టించాడంట. కింద ఫుట్ నోట్లు చూస్తే మనలను మనము పుట్టించుకోలేదు, మనల్ని మనము సృజించుకోలేదు అనే మాట ఉంటుంది. ఫుట్ నోట్లు 1 నంబర్ ఇచ్చి కింద ఏమన్నా చూడి, మనలను మనమే సృజించుకొనలేదు. ఎవరు సృజించారు మనల్ని? ఎవరు సృష్టించారు మనల్ని? ఎవరు పుట్టించారు మనల్ని అంటే యెహోవాయే దేవుడు, ఆయనే మనలను పుట్టించాడు అని గ్రంథం చదువుతుంది. ఆయన పుట్టించినందుకు మనము ఆయనను ఆరాధించాలి. నెక్స్ట్ అలాగే కంటిన్యూ చదువుకుంటే కీర్తనకు రాసిన గ్రంథము 95వ కీర్తన చదువుకుందాం. కీర్తన గ్రంథము 95వ కీర్తన 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఇక్కడ చక్కనైన ఒక మనకు ఈ ఆరాధన ఎందుకు చేయాలని ఒక క్రమం కనపడుతుంది, దేని కొరకు చేయాలని ఒక విధానం కనపడుతుంది. చూద్దాం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి తెచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయనే మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఎందుకొరకు మనం ఈ లోకానికి వచ్చాము అంటే, దేవుడు సృష్టిస్తేనే మనం ఈ లోకానికి వచ్చాం. ఎందుకొరకు మనం ఈ లోకానికి వచ్చామంటే, దేవుడు పంపించాడు కాబట్టి మనము ఈ లోకానికి వచ్చాం. కాబట్టి ప్రజలారా ఏం చేయాలంటే, రండి ఉత్సాహధ్వనులతో దేవుడు మనకు చేసిన మేలును తలుచుకొని ఆయన సన్నిధికి చేరి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం, ఆయనను మొరపెట్టుకుందాం, ఆయన మహాశక్తిని, ఆ మహాశక్తిని గానము ద్వారా, పాటల ద్వారా స్తుతిద్దాం. మళ్ళీ ఏమంటున్నాడు చూద్దాం. అంటే కంటిన్యూ 2వ వచనం, కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి తెచ్చేదము, కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరట సంతోష గానము చేయుదుము. ఏం చేయాలంట? కీర్తనలు అంటే పాటలు పాడుతూ సంతోష గానం. అవునా లేదా? కొందరికి పాటలు పాడుతుంటే ఆనందము ఎక్కువ వస్తుంటది. అవునా లేదా? కొందరికి ఉత్సాహం ఎక్కువ వస్తుంటది. ఎందుకంటే వారు దేవునిలో ఇన్వాల్వ్ అయ్యి పాటలు పాడుతుంటే వారికి చెప్పలేని ఆనందం.
అవునా లేదా? ఎందుకు వస్తుందంటే దేవుని మనం ఎప్పుడైతే మనసారా ఆరాధించాలని అనుకుంటామో ఆ పాటల ద్వారా మనకి ఏమవసరం? ఉత్సాహం వస్తుందంట. మళ్ళీ చదువుదాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేట సంతోషగానము చేయదము. యెహోవాయే మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమాగాధ స్థలములో ఆయన చేతులున్నవి. పర్వత శిఖరము ఆయనవే, సముద్రము ఆయనదే, ఆయన దానికి కలుగు చేశానట. మనము నివసిస్తున్న ఈ ప్రపంచ వ్యాప్తంగా దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందరి దేవుడుగా పిలువబడుతున్న ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది అయితే దేవతగా పిలువబడుతున్నారో వారందరికన్నా పై ఉన్న దేవుడిన, వారందరికీ పెద్ద దేవుడు, మహాదేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, మా సృష్టిని మాట ద్వారా కలుగజేసిన ఆ దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుని, ఆ సర్వశక్తిని మనము కీర్తిద్దాం, పాటల ద్వారా ఆనందపరుద్దాం, పాటల ద్వారా మహిమపరుద్దాం. ఆయన మహిమపరిస్తే మనకి ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుందంట. మనకేం జరుగుతుందంటే మేలు ఎందుకు జరుగుతుందని గతంలో నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చి చెప్తా. ఇప్పుడు ఆరాధన ఎందుకు చేయాలన్న కారణం మాత్రం మనము నేర్చుకుందాం. ఎందుకు చేయాలంట? మనల్ని దేవుడు పుట్టించాడు కనుక ఆయన ఆరాధించాలి. ఆయన ఈ లోకంలో ప్రతిదీ మనకు సృష్టించి మన కాళ్ళ దగ్గర పెట్టినందుకు ఆయన స్తుతించాలి. మనలను పుట్టించి నిర్మించి మనకు బ్రతకడానికి ఏమంటారు అవకాశాలు, గాలిని, ఊపిరిని, సమస్తమును ఆరోగ్యం దయచేస్తూ మనల్ని కాచుతున్నాడు కనుక ఆయనను ఆరాధించాలి. నెక్స్ట్ చదువుదాం. అలాగే నిర్గమకాండము 15వ అధ్యాయం 11 వచ్చి చదువుకుందాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడువు అని ఇక్కడ గ్రంథకర్త సెలవిస్తున్నాడు. ఏందంట? యెహోవా దేవా, నీవు వేల్పులో నీ వంటి వాడెవరు? వేల్పులు అంటే బయట, నీవు కాకుండా ప్రపంచంలో నీకన్నా గనుడు ఎవరున్నారు? నీకన్నా దేవుడు ఎవరున్నారు? నీవు వేల్పులలో పరిశుద్ధుడువు. నీవు సకల దేశములో ప్రతి దేవతలో కొలబడుతున్న దేశంలో దేవుడుగా కొలబడుతున్న ఏ దేవుని కన్నా చూసుకో, ఆయన కన్నా గొప్ప దేవుడు నువ్వు. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు. పరిశుద్ధుడు అనే పదము ప్రపంచంలో ఏకైక నామదేవుడు ఎవరంటే మనము నమ్ముకున్న జీవ స్వరూపుడైన జీవం కలిగిన దేవునికి ఏకైక నామం అంటే పరిశుద్ధుడు అన్న పదము ఏ దేవదేవునికి లేదు. అర్థమవుతుంది ప్రియులారా? పరిశుద్ధుడు అన్న పదము ఏ దేవదేవునికి లేదు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేవునికి కూడా పరిశుద్ధుడు అనే పేరు ఉండదు. ఎందుకనంటే వారు మనుషుల చేత కల్పింపబడి మనుషులు చేసిన దేవుడిగా కొనబడుతున్నారు తప్ప ఈ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఏం చేశాడంటే మనుషులనే కలుగ చేసిన దేవుడు, మనుషులనే పుట్టించిన దేవుడు, మనుషులనే నిర్మించిన దేవుడు, మనుషులనే ఈ లోకంలో బ్రతుకునిస్తున్న దేవుడు. ఆ దేవుడు పరిశుద్ధతను బట్టి మహానీయుడు. అందరు బట్టి ఏం చేయాలంటే కీర్తనలు పాడుతూ ఆయన సన్నిధికి రావాలంట. ఆయన పూజ్యుడు, ఆయన స్తుతులకు యోగ్యుడు, మన ఆరాధనకు అర్హుడు. అర్థమవుతుందా ప్రియులరా? ఎందుకొరకు మనం ఆరాధించాలి ఆయన్ని? ఎందుకొరకు ఆరాధించాలి? మనల్ని సృష్టించాడు కనుక ఆరాధించాలి. ఆ సృష్టించిన దేవుడు సర్వలోకమును మన కొరకు సృష్టించి మన పాదాల చెంత చేర్చాడు. అందుని బట్టి స్ఫూర్తించాలి. ఆ సృష్టిలో మనలో కూడా మనల్ని పుట్టించి, మనల్ని నిర్మించి, మన కొరకు గాలిని, ఊపిరిని, సమస్తం ఆరోగ్యం కూడా దయచేస్తూ మనల్ని కాస్తున్నాడు కనుక ఆయన ఆరాధించాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. 15 నుంచి చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తముకు ఆధారభూతుడై ఉన్నాడు. ఎందుకొరకు దేవుని ఆరాధించాలంటే, ఎందుకొరకంటే మనకి కంటికి కనపడుతున్న ఈ సృష్టిని సృష్టించింది ఆయనే,
కంటికి కనబడిన సృష్టి కూడా ఉంది. ఆ కంటికి కనబడిన ఆ సృష్టిని కూడా దేవుడే సృష్టించాడు. ఆ సృష్టిని సృష్టించిన తర్వాత ఏం చేశాడంటే, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజల కొరకు ఏం చేశాడంటే, ఆకాశంలో కనపడుతున్నవన్నీ, భూమి మీద కనపడుతున్నవన్నీ అన్ని సృష్టించింది ఆ దేవుడే. ఆ దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద సింహాసనాలైనను, ప్రభుత్వాలైనను, ప్రధానులైనను, అధికారులైన సర్వము ఈ లోకంలో ఏదైతే నడుస్తుందో, ఏదైతే చలామణిలో ఉన్నది, ఏదైతే అందుబాటులో ఉన్నది, ప్రతిదీ సృష్టించింది, ప్రతిదీ అనుకూలపరిచింది, ప్రతిదీ సెలవు ఇచ్చినది దేవుడు. గనుక మనం అనుభవిస్తున్న ప్రతి క్షణము దేవుని, గనుక మనము దేవునిని ఆరాధించాలి. ఆయన ఆరాధికుడు, దేవుడు ఆరాధికుడు, ఆరాధన కోరుకునేవాడు ఆయన. రైటా? పరలోకంలో దేవదూతలు ఆయన నిత్యము ఏమని కొనియాడుతున్నారంట? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని దూతులు ప్రతిగానాలు చేస్తున్నట్టు. చూద్దాం ఒకసారి. యెషయా గారు రాసిన గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచెయు దేవాలయంలో నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కటికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొని 2టితో ఎగురుచుండెను. 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేయుచుండట. పరలోకంలో కూడా నిత్యము కొనియాడుతున్నారు దేవుణ్ణి. ఎందుకు అంటే, ఆ పరలోకంలో ఉన్న దేవతలను కూడా, పరలోకంలో ఉన్న ఆ దూతలను కూడా, శరాపులను కూడా సృష్టించింది దేవుడే. ఆ దేవదూతలను కూడా సృష్టించింది ఆ దేవుడే. గనుక ఆ దేవదూతలు కూడా ఏం చేస్తున్నారంటే, ప్రతి క్షణము యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్నారు. ప్రతి క్షణము పాట పడుతున్నారు ఆయన కొరకు. ప్రతి క్షణం ఆయనను కీర్తిస్తున్నారు. ప్రతి క్షణం ఆయనను మహోత్సవను కొని ఆడుతున్నారు. అర్థమవుతుంది ప్రియులారా? మనము కూడా ఈ లోకంలో మనల్ని సృష్టించిన ఆ దేవుడిని మనము తలుచుకుంటూ ప్రతి ఆదివారమున, ప్రతి దినమున మనము ఆయన ఆరాధించాలి. అర్థమవుతుంది ప్రియులారా? ఎందుకు క్రైస్తవులకి ఆరాధన పట్ల ఇంత మక్కువ అంటే, ఈ సత్యము క్రైస్తవులకు తెలుసు గనక ఆరాధన క్రమం తప్పకుండా పాటించడానికి క్రైస్తవులు తపన పడతారు. అర్థమవుతుంది ప్రియులారా? ఎందుకొరకు ప్రతి సండే, ప్రతి ఆదివారం చర్చికి రావాలని అయ్యగారులు కానీ, పెద్దలు కానీ ఎందుకొరకు ఇంత ప్రాధాయపడతారంటే, మనలను సృష్టించిన దేవుడు ఆరాధికుడై ఉన్నాడు. ఆయన ఆరాధన కోరుకుంటుంది కనుక, ఆయన మనల్ని పుట్టించాడు కనుక, ఆయన మనల్ని సృష్టించాడు కనుక, మనము తప్పకుండా ఆయనను కొనియాడాలి, ఆయన కీర్తించాలి, గణపరచాలి, ఆయన నామానికి మహిమ కలుగు చేయాలి, ఆయన నామానికి మహిమ వచ్చేలాగా మనం బ్రతకాలని ఒక తపనతో ప్రతి క్రైస్తవునికి ఈ తృష్ణ కలిగి ఉన్నది ప్రియులారా. అర్థమవుతుంది ప్రియులారా? ఎందుకొరకు మనం ఆరాధించాలి? ఇప్పుడు చెప్పండి. అర్థమైందా మీకు? ఎందుకొరకు ఆరాధించాలి? మన దేవుల్ని మనం సృష్టించాడు కనుక ఆరాధించాలి. నెక్స్ట్ గా మన కొరకు సమస్త సృష్టిని నిర్మించాడు కనుక ఆయన ఆరాధించాలి. ఆ సృష్టిలో గాలిని, ఊపిరిని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కనుక ఆయన్ను ఆరాధించాలి. అర్థమవుతుందా ప్రియులారా? అలాగే పరలోకంలో ఈ సైన్యములకు అధిపతి యెహోవాను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్నారు కదా. అలాగే పరిశుద్ధ పట్టణంలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను కూడా ఆ పరలోకంలో ఎలా కొనియాడుతున్నాడు ఒకసారి ప్రకటన గ్రంథంలో చూద్దాం. 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రె పిల్లను శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అక్కడున్న పెద్దలు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభును చూస్తూ ఈ గొర్రె పిల్లకు జ్ఞానం ఉంది, శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, మహిమ ఉందని ఎల్లకాలం ఆయన ఏం చేస్తున్నారంటే పొగుడుతున్నారు. ఎల్లకాలం ఆయనను ఆరాధిస్తున్నారు. ఎల్లకాలం ఆయన ఏం చేస్తున్నారంటే మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు. మనము కూడా ఎందుకొరకు యేసు ప్రభును ఘనపరచాలి, ఎందుకొరకు యేసు ప్రభును కీర్తించాలంటే, మనకు ముఖ్యమైన కారణం ఏంటంటే, పాపులమైన ఉండగా మనమందరం పాపులమై ఉండగా ఆయనే మనల్ని ప్రేమించి, ఆయనే ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ప్రియులారా. మన కొరకే ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఎవ్వరు కూడా తప్పిపోకుండా
దేవుణ్ణి ఆ మహాలోకమైన పరలోకం రావాలి, పరలోకం చేరాలి అంటే మనుషులందరూ వీరందరూ ఏం చేశారంటే తప్పు చేసి పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న ఆ మహిమను నిర్లక్ష్యం చేస్తూ పొందుకుండగా నాశనానికి వెళ్తున్నారు. కనుక వీరిని కాపాడాలంటే పరిశుద్ధమైన బలి అవసరము. ఆ పరిశుద్ధమైన బలిని నేనే వెళ్తాను, నేనే పరిశుద్ధంగా బ్రతికి వారిని ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి పాపమును కడిగి వేసి మనుషులందరూ ఒక సన్మార్గంలో నడిస్తే ఆ మనుషులందరూ సన్మార్గంలో నడుపుతా ఆ సన్మార్గంలో మనుషులందరూ నడిస్తే వారు కూడా పరలోకంలో నేనుండే లోకానికి వారు కూడా చేరాలని ప్రభు ఈ లోకానికి వస్తే మనం ఏం చేసామంటే ఆయనను నిరాకరిస్తూ ఆయనను దూర పెడుతూ ఆయనకు మనము అంటరాని వానిగా చేస్తున్నాం పిల్లలు. అర్థమవుతుంది పిల్లలు. యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన ప్రాణత్యాగం ఏంటో తెలుసు, ఆయన ఎందుకు ఈ లోకంకి వచ్చాడో తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఆయనను అంటరాని వానిగా దూరం పెట్టేస్తాం. రైటా? అలాగే దీని గురించి పెద్దలు బైబిల్ బేస్ చేసుకుని ఏం చేస్తారంటే హృదయం అనే తలుపు తట్టు ఆయన నిలిచి ఉన్నాడు, ఎల్లకాలం మీ హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు. కనుక మీ హృదయం అనే వాక్యటిని తెరిచి ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించండి అని వాక్యాన్ని చేస్తున్నారు. అవునా లేదా? ఆ యేసు ప్రభును మనం అంగీకరిస్తే ఆయన ఎంత త్యాగం చేశాడో, ఎంత ప్రేమను చూపించాడు, ఎందుకొరకు ఇంత తపన పడ్డాడు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ అర్థం చేసుకుని ఆయన ఆరాధిస్తే మనం కూడా ఆయన నుండి మహాలోకమైన పరలోకానికి చేరడానికి ఒక సాధువుగా ఏర్పడుతుంది ప్రియులు. ఆ సాధువుగా ఆ ఆరాధికులుగా మనం ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్న మాటలు ముగిసిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలు ముగించుకున్నాం. మహోన్నతుడ మహిమగల దేవ కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలయ. ఇదిగో తండ్రి నీ బిడ్డలకు కొన్ని మాటలు తెలియజేస్తాం తండ్రి. ఎందుకు తండ్రి ఎవరు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆరాధన ఎందుకు చేయాలని ఒక విషయం తండ్రి నేర్పించినందుకు నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. ఇదిగో తండ్రి విన్న నీ బిడ్డలందరిని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తాను తండ్రి. అవును తండ్రి, ఈ సత్యాన్ని గ్రహించిన తర్వాత కూడా తండ్రి మేము ఆరాధన తండ్రి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆదివారం తండ్రి యథావిధిగా తండ్రి క్రమము తప్పకుండా తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచి మహిమపరిచి కీర్తనలతోనూ పాటలతోనూ తండ్రి నిన్ను మహిమపరిచి నీ నామాన్ని కొనియాడుతూ తండ్రి ఎల్లకాలం నీకు రుణస్థలుగా బ్రతుకుడానికి కృప చూపించమని కోరుతుంది తండ్రి. ఎందరైతే తండ్రి ఈ ప్రాంగణంలోనికి రాలేకపోయారో వారిని బట్టి ప్రార్థించిన వారు కూడా తండ్రి నీ చిత్తమైతే వచ్చే వారం తండ్రి వారు కూడా చేరి నీ చక్కనైన మాటలు విని నీ కొరకు బ్రతకాలను ఒక తపన తృష్ణ కలుగుటకు కృప చూపించమని కోరుతున్నాను. ఇదిగో తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీపిస్తారు వారందరూ కూడా ప్రభు పేట తండ్రి వారిని దీవించమని ఒకరు సకల విధములైన తండ్రి ఆశ్రయంతో నింపమని కోరుతున్నారు తండ్రి. నిశ్చితమైతే వారు పడుతున్న కష్టాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవడం వారి కష్టంలో కూడా తండ్రి తోడుగా ఉండి మంచి బలమున శక్తిని ఆరోగ్యం తెచ్చేవని కోరుతూ యేసుక్రీస్తు వారు పెట్టే ప్రార్థన మనం అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.